ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పార్లమెంట్లో అదానీ అంశంపై చర్చకు విపక్షాల పట్టు, ప్రతిపక్షాల ఆందోళనతో ఉభయ సభలు రేపటికి వాయిదా. మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్. పిల్లలు చనిపోయినా కానీ స్పందించరా అని న్యాయస్థానం ఆగ్రహం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై బీజేపీ పోరుబాట. 6 అబద్ధాలు 66 మోసాలు పేరిట నిరసనలకు పిలుపు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు. పోలీస్ వాహనంపై ఆందోళనకారుల రాళ్ల దాడి. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్తుల ఆందోళన. విశాఖ హెచ్పీసీఎల్లో ఎమ్మెల్యే గణబాబు అనుచరుల దౌర్జన్యం. తమ వారికే కాంట్రాక్ట్లు ఇవ్వాలని లేబర్ గేట్ వద్ద టీడీపీ నేతల బైఠాయింపు. వైఎస్ఆర్ జిల్లాలో ఆర్టీపీపీ ఫ్లై యాష్ వ్యవహారంలో కూటమి నేతల మధ్య వార్. తమ వాహనాలను అడ్డుకుంటే ఊరుకోమంటూ ఎస్పీకి లేఖ రాసిన జేసీ. వెహికల్స్ను జమ్మల మడుగులో తిరగనివ్వమంటున్న ఆదినారాయణ రెడ్డి అనుచరులు. కాసేపట్లో ప్రైమ్ మినిస్టర్ మోదీని కలవనున్న తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు. రాష్ట్ర రాజకీయాలపై చర్చించే అవకాశం. ఇవాళ సాయంత్రం 5 గంటలకు టీపీసీసీ కీలక భేటీ. నెల 30న మహబూబ్ నగర్లో కాంగ్రెస్ సభపై చర్చ. పెన్షన్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కుతున్నారు. అణువణువు కర్కసం నింపుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా ఎక్కట్లేనని కేటీఆర్ ట్వీట్. కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ విచారణ. కాసేపట్లో కమిషన్ వద్దకు జలశక్తి శాఖ సలహాదారు శ్రీరామ్. జీడిమెటలో ఇంకా అదుపులోకి రాని మంటలు. ఫైర్ ధాటి కూలిపోయిన 4 అంతస్తుల భవనం. శ్రీకాకుళం జిల్లా పలాసలో కలకలం రేపిన కొండచిలవ సంచారం. భయాందోళనకు గురైన స్థానికులు. అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టిన స్నేక్ క్యాచర్. హైదరాబాద్లో విహెచ్ కారును ఢీకొట్టి వెళ్లిన మరో వాహనం. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు. డొనాల్డ్ ట్రంప్ టీంలోకి మరో భారతీయుడు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్గా జే భట్టాచార్య. జపాన్లో ఎర్త్క్వేక్. రెక్టర్ స్కేల్పై 6.4. డోపింగ్ టెస్ట్ కోసం శాంపిల్స్ ఇవ్వని స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా. 4 ఏళ్లు వేటు వేసిన జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ. ఈ నెల 29న ఐసీసీ సమావేశం. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్పై చర్చ. తమిళనాడులో భారీ వర్షాలు. కడలూరు, మైలాడుదురై, తిరువార్ జిల్లాల్లో నేడు విద్యాసంస్థలకు సెలవు. పుదుచ్చేరిలోని కారకైల్లో రెడ్ అలర్ట్. దేశవ్యాప్తంగా స్వల్పంగా తగ్గిన బంగారు ధరలు. 77,230 రూపాయలకు చేరిన 24 క్యారెట్స్ ఇన్ హైదరాబాద్.